హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఇంటికి వెళ్ళాను. సో ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేద్దామని మా విలేజ్కి నియర్ బై ఉన్న టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పన్పల్లిలో ఉన్న శ్రీ బాలబాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. టెంపుల్ వచ్చి మా విలేజ్ నుంచి నియర్లీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో అమ్మ నాన్న నేను అయితే స్కూటీ పైన స్టార్ట్ అయ్యాం. రాజోలు టు అమలాపురం వెళ్ళే వేళ అయితే టెంపుల్ ఉంటుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి. మేము స్కూటీ వచ్చి టెంపుల్ నియర్ బై అయితే పార్క్ చేసాము. మనం ఇప్పుడు వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళేది కొత్త గుడికి. పాత గుడి కొంచెం లోపలికి ఉంటుంది. ప్రజెంట్ మనమైతే కొత్త గుడికి వెళ్తున్నాం. టెంపుల్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే గోదావరి అయితే ఉంటుంది. సో నడుచుకుంటూ గోదావరి ఒడ్డుకి అయితే వచ్చేసాం. సో ఎంతమందికి గోదావరి ఇష్టం? టెంపుల్ అయితే ఎప్పుడు భక్తులతో కలకల్లాడుతూనే ఉంటుంది. టెంపుల్కి దగ్గరలో ఉన్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది టెంపుల్కి అయితే వస్తూనే ఉంటారు. దగ్గరికి వెళ్ళి గోదావరి అమ్మకి అయితే దండం పెట్టుకున్నాం. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. టెంపుల్ లోపల అయితే కొబ్బరికాయ కొట్టట్లేదు గుడి లోపల. సో మేమైతే బయటనే కొబ్బరికాయ కొట్టాము. అండ్ టెంపుల్ లోపల అయితే ఫోన్ నాట్ అలౌడ్. సో కొబ్బరికాయ ప్రసాదం ఇక్కడే కొట్టేసి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాం. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. అయితే పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్లోకి ఎలాంటి టెన్షన్స్ అయితే రావు. సో అక్కడైతే ఫోన్ నాట్ అలౌడ్ కదా. సో అక్కడ ఒక ఫోటో అతను ఉంటే మేమైతే ఫోటో దిగాము. ఫోటో ఫ్రేమ్ బట్టి మనీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. మేమైతే 130 రూపీస్ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. సో ఫోటో తీసేసుకున్న తర్వాత మేమైతే ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాం. బట్ అప్పటికే చక్కెర పొంగలే అయిపోయింది. అక్కడ పెట్టే చక్కెర పొంగల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో లడ్డు అండ్ పులిహార అయితే తీసుకున్నాం. లడ్డు వచ్చి 20 రూపీస్ అండ్ పులిహార కూడా 20 రూపీస్. సో పులిహార లడ్డు తీసుకున్నాం. తింటూ కొంచెం సేపు అయితే అక్కడే కూర్చున్నాం టెంపుల్ దగ్గర. నెక్స్ట్ ఏమైనా తీసుకుందామని షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇదే వస్తువులన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. పిల్లలకి బొమ్మలు, బ్యాంగిల్స్ అంటే దేవుడి దగ్గర యూజ్ చేసే ఇత్తడి వస్తువులు అయితే చాలా రీజనబుల్ కాస్ట్కి మనకు దొరుకుతున్నాయి. మేమైతే అక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాము. బ్యాంగిల్స్ సెట్ హాఫ్ డజన్ వచ్చి 10 రూపీస్ పడింది. మట్టి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఒక మట్టి బ్యాంగిల్ సెట్ అండ్ సైడ్ బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాం. మట్టి బ్యాంగిల్ సెట్ అయితే అమ్మకి, సైడ్ బ్యాంగిల్స్ నేను తీసుకున్నాం. నా సైడ్ బ్యాంగిల్స్ వచ్చి 50 రూపీస్ అయితే కాస్ట్ పడింది. కలెక్షన్ బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతున్నాయి. అండ్ ఎవ్రీ టైం అప్పనపల్లి వెళ్ళినప్పుడల్లా డిబ్బీ తీసుకుంటాను. లాస్ట్ టైం తీసుకున్న డిబ్బీ అయితే మా లక్కీ గారు పడేశారు. అండ్ అక్కడ డిబ్బీ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. నాకు 1 డిబ్బీ వచ్చి 70 రూపీస్ పడింది. నేనైతే ఒకటి తీసుకున్నాను. కంప్లీట్ అయ్యాక మేమైతే ఈ టెంపుల్కి రిటర్న్ అయ్యాం. టెంపుల్లో భోజనాలు పెడతారు. సో అప్పటికే లైన్ చాలా పెద్దగా ఉంది. 10:30కి అయితే భోజనాలు స్టార్ట్ చేశారు. మేమైతే క్యూలో నిలబడ్డాం. సో భోజనం చేశాక ఇంటికైతే